ఉంటాయి. నేను కష్టపడకుండా నేను సంపాదించుకున్న ఆస్తులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు పాత కాలంలో ల్యాండ్స్ అన్ని కూడా రెడ్డి వెలమ బ్రాహ్మణ కమ్మ దగ్గర ఉండడానికి ఒక చారిత్రక రీజన్ ఉంది కదా, కారణంగా పనిచేయడము లేకపోతే దీన్ని ఇప్పుడు కొత్తవాళ్ళుగా ఉండడం వల్ల వచ్చే అప్పర్ కాస్ట్ గా ఉండడం వల్ల ల్యాండ్స్ అన్ని అడ్వాంటేజ్ గా వచ్చాయి. సార్ మేము బలైన వర్గాల దగ్గర రెడ్ల ఆ రోజు మా యొక్క వృత్తి ఇప్పుడు కాదు సార్, స్వతంత్రానికి పూర్వం ఉన్న ల్యాండ్స్. నేను స్వాతంత్రం గురించి మాట్లాడా సార్, నాకు తెలివి వచ్చిన గురించి 84 నుంచి మాట్లాడతా సార్. మాదొక ముస్లిం ల్యాండ్, మా ఊర్లో ముస్లింల దగ్గర కూడా చాలా ల్యాండ్ ఉంది. చెప్తా సార్, నేను చెప్తాను. హైదరాబాద్ చుట్టూ మర్చిపోయిన క్యాస్ట్ రెడ్డి వెలమ కమ్మ బ్రాహ్మణ ముస్లిం దగ్గరే ఎక్కువ ల్యాండ్. అదే చెప్తున్నా సార్. ఇప్పుడు మేము పుట్టిన తర్వాత మా నాన్న ముస్లింల దగ్గర పనిచేసిండు. వాళ్ళు పోతూ పోతూ మాకు ఇచ్చిపోయారు. ఏదో అప్పుడు 5,000కో 10,000కో 2,000కో ఎకర లెక్కలు ఇచ్చిపోయారు. ఇలా దాదాపు ₹1 కోటి అయింది. మా దగ్గర ఉన్నట్ట సార్ అప్పుడు ఆస్తి? ఇప్పుడు ఆస్తి మా దగ్గర ఉన్నట్ట? ఆ రోజు మేము వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తున్నాం, పని చేస్తున్నాం, లేక వ్యవసాయదారులం, ఖాళీ ఉన్న భూములు వ్యవసాయం చేస్తున్నాం. ఆ రోజు మా వృత్తే వ్యవసాయం. అప్పుడు భూములకు విలువ లేదు సార్. ఆ రోజు భూముల మార్కెట్లో విలువ లేదు. కేవలం ఎవరైతే ఏవే వృత్తి, ఇప్పుడు సార్ మా బోడుప్పల్ ఉంటది, బోడుప్పల ఎస్సీ మాల ఉంటది, వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి సార్. అంటే రాష్ట్రంలో మాలందరూ కూడా 100 ఎకరాలు ఉంటే వాళ్ళ ఆస్తి పరులా సార్? గొల్లోళ్ళు ఉంటారు, వాళ్ళకు గుట్టలు ఇస్తారు. ఆ రోజు గొర్రెలు మేపుకోవడానికి 50 ఎకరాలు 100 ఎకరాలు గుట్టలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. అప్పుడు ఎవరు ఏ పొలం మీద కూడా ఎవరు కూడా అజమాయిషి లేదు. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 56లో లెక్కలు చేసిన తర్వాత అప్పుడు నీకు పాస్బుక్లు అవన్నీ ఇవ్వడం జరిగింది. 56లో పాస్బుక్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏ భూమిని నువ్వు సాగు చేస్తున్నావు, ఏ భూమిని నువ్వు అనుభవిస్తున్నావు సార్. అప్పుడు మాకు బర్రెలు ఉన్నాయి కాబట్టి మేపుకోవడానికి 20 ఎకరాల ఇట్లా కంచె లెక్కలు మేపుతుంటివి. 56లో నీకు భూమి పాస్బుక్లు ఇచ్చేటప్పుడు ఇది ఎవరిది అంటే పలానా భూమి మేపుకుంటాడు, ఇక్కడ బర్రెలు మేపుకుంటాడు కాబట్టి ఆయనది. అట్లా వృత్తిపరంగా వచ్చింది తప్ప ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాలన్నా పంచాయతీ అవుతుంది. ఎవరి ఆస్తులు ఎవరు ఇవ్వరు సరే. అయితే ఒకటి ఏంటంటే పేదవాడుగానే ఉండిపోతున్నాడు, పెద్దవాడు ఇలా ఎవరు తప్పు? 70 సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చినా కూడా పేదవాడిని అభివృద్ధి చేసుకోకపోవడంలో ఎవరు తప్పది? ఇలా 42% ఆపిన మాధురుడి తప్ప, ఈ యొక్క పాలకుల తప్ప, లేకపోతే ఈ వ్యవస్థలో సార్ ఈ సంఘాలు నడుపుతున్న వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారాలని చూస్తారు. ప్రభుత్వం ఇప్పుడు మీకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఏంది, రెడ్డిలైనా లేకపోతే అప్పర్ క్యాస్ట్ ఇవ్వకపోతే అమెరికా పోతున్నారు, అక్కడ చేసుకుంటారు. ఈ రోజు ఇక్కడ అమెరికా పోతున్నారు, బ్రిటన్ పోతున్నారు. ఇప్పుడు ఈ క్యాస్ట్ కమ్మ అయినా రెడ్డి అయినా అమెరికాలో ఎక్కువ ఉన్నారు. ఎందుకు పోతురు? అమెరికాకి ఎందుకు పోతురు? ఇక్కడ రిజర్వేషన్ల అవకాశం రాకపోతే ఇబ్బంది కాదు, డబ్బులు ముఖ్యంగా సార్. ఇలా తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇక్కడ తండ్రి చచ్చిపోయినా కూడా కొడుకు రావడం లేదు సార్. మనిషి డబ్బులు ముఖ్యంగా సార్, మానవత్వాలు ముఖ్యం. ఇలా మేము తల్లిదండ్రులకు ముఖం చూసుకోవడానికి కూడా నోచుకోలేకపోతున్నాం సార్. ఇక్కడ ఈ దేశంలో అవకాశాలు లేవు కాబట్టి, టాలెంట్ ఉన్న అవకాశాలు లేవు కాబట్టి విదేశాలకు పెట్రోల్ పంపులలో హోటళ్లలో పనిచేసుకుంటున్నాం సార్. గొప్పగా చెప్పుకుంటున్నాం మేము అమెరికా ఉంటున్నామని, కానీ హోటళ్లలో ఇలా పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నారు సార్. సరే ఇది మనము అమెరికాలో ఒక వ్యక్తి ఒక నాయకత్వం వహించో లేకపోతే ఒక గొప్పవాడైతే తనకు ప్రశంస చేసేటప్పుడు అరే మా రాష్ట్రపోడు మా కులపోడు అని మనం గొప్పగా చెప్పుకుంటాం. మరి ఆయనకున్న టాలెంట్ ఇక్కడ మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం సార్? ఇలా రిజర్వేషన్ వ్యవస్థలో ఎంతమంది విదేశాలకు పోయి చదువుకుంటా ఉన్నారు, ఇక్కడ మంచి కాలేజీలలో అవకాశం రాకపోవడం వల్ల ఎంతమంది నష్టపోతా ఉన్నారు, అది మాట్లాడారు సార్. సార్ నేను అడుగుతా ఉన్నా, ఓసీ విద్యార్థులు ఎందుకు ఫీజు ఎక్కువ కట్టాలి? ఇప్పుడు మేము ఒకటే ఎగ్జామ్ రాస్తాం, ఆ ఎగ్జామ్కు నేను ఎందుకు ఫీజు ఎక్కువ కట్టాలి? ఎవరో ఎమ్మెల్యే అయితే ఎవరికో ఆస్తి డబ్బులు ఉంటే నేను పేదవాడిగా నాకు ఎందుకు అవకాశం ఇవ్వాలి సార్? ఇంకొక విషయం సార్, ఇలా రెడ్లంతా ఓసీలంతా కూడా ఆర్థికంగా ఉన్నారు, బలపుష్టి. మరి ఎస్ఐ ఉద్యోగాలకు మేమేమో 27 సంవత్సరాలకి రిటైర్ అవుతున్నాం. 28 సంవత్సరాలు పోతే మాకు అవకాశం కల్పించదు. మరి ఆర్థికంగా లేని వాళ్ళు, బలపుష్టి లేని వాళ్ళు మనకు 27 సంవత్సరాల దాకా ఎట్లా అవకాశం, 37 సంవత్సరాల దాకా ఎట్లా అవకాశం ఇస్తారు సార్? మాకన్నా వయసులో వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారు సార్? మరి అంటే ఇలాంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థలో అంతరాలు సృష్టించి అసలు రిజర్వేషన్ వ్యవస్థ చేసేటప్పుడే సరి అయినట్టు విధానం చేయాలి. మామూలుగా 5 ఏళ్ళు డిఫరెన్స్ ఎందుకు డిఫరెన్స్ సార్? ఇలా టెట్లో 120 మార్కులు సార్, మాకెందుకు 90 మార్కులు రావాలి? మిగతా కులాలకు మార్కులు వస్తే ఎట్లా ఒక మంచి విద్యార్థి ఎట్లా తయారు చేస్తారు సార్? ఇలా 70 మార్కులు వచ్చిన ఆయనేమో టెట్ పాస్ అంటావు, ఆయనకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తావు. 90 మార్కులకు ఉంటే 89 మార్కులు వచ్చినా కూడా నాకు ఉద్యోగం ఇవ్వవు. కానీ 70 మార్కులు ఏమో ఆ వ్యక్తి ఏమో మంచి చదువు చెప్తాడు, 89 మార్కులు వచ్చినట్టు వ్యక్తి చదువు చెప్పలేడా? మంచి విద్యార్థిని తయారు చేయలేడా? ఈ లోపం ఎందుకుంది అంటున్నా సార్. ఎవరైనా ఏ కులానికైనా కూడా ఆర్థికమైనటువంటి సంక్షేమ కాలర్ ఉన్నారు, సురేష్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ యాదవ్ గారు ఓజేసీ నుంచి